Good morning to all the leaders. Welcome to today training session. Myself, this is RK. బోర్డ్ మై ట్రిప్లో నేను సిల్వర్ క్లబ్ మెంబర్గా ఉన్నాను, వారియర్, అలాగే డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నాను. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్. సో చాలా వండర్ఫుల్ జ్యూస్ అని చెప్పొచ్చండి. మనకి ఇక్కడ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది మనకి ఈ యొక్క హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్లో వాడడం జరుగుతుందండి. సో నవే డేస్ చూసుకున్నట్లయితే సార్, మన యొక్క ఈ యొక్క ఫాస్ట్ యుగంలో సో మనకి అనేక రకాల సమస్యలు, సో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనకి సరిగా మనకి మోషన్కి వెళ్ళకపోవడాలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, మలబద్ధక సమస్య, ఎసిడిటీ మనకి, అలాగే ఆన్లైన్లో మనము రకరకాల ఫుడ్స్ మనము ఆర్డర్ పెట్టడము, సో అనేక రకాల ఫుడ్స్ అన్ని కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటున్నాయి. అలాగే ఒబెసిటీ, అలాగే చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా సో వాళ్ళు భోజనం చేయడము, వెంటనే వెళ్ళి మళ్ళా చైర్లో కూర్చోవడము, ఒక బాడీకి మూమెంట్ లేకపోవడం వల్ల, నడక అనేది సరిగా లేకపోవడం వల్ల సో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావడం జరుగుతుందండి. సో వాటన్నిటికి కూడా ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చండి ఈ యొక్క హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్. సో చాలా మంది చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. సో ఆ గ్యాస్ట్రిక్ సమస్యనే మనకి తెలియకుండా మనము అది ఏదో హార్ట్ స్ట్రోక్ అని చెప్పి ఫీల్ అయ్యి చాలా మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఆ విధంగా మనకి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుందండి. సో ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా వండర్ఫుల్ గా తగ్గిస్తుందని చెప్పొచ్చండి మన యొక్క హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్. సో ఇందులో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఎలా మనకి పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందామండి. సో మొదటగా ఇందులో మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి హింగ్ అండి. హింగు ఇంగువ అని చెప్పి అంటామండి మనం తెలుగులో. సో ఈ హింగులో మనకి చూసుకున్నట్లయితే ఇది గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందండి. సో ఫ్రీ రాడికల్స్ ని మనం రిమూవ్ చేయడంలో, అలాగే సో డ్యామేజ్ అయిన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో మనకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనకి స్టమక్ లో చాలా మంది తిన్న తర్వాత అన్ఈజీగా ఉంటుందండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడంలో బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే లివర్ లో మనకి ఈ లివర్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ ని మనకి రిలీజ్ చేస్తుందండి. సో మంచిగా మనం తిన్న ఆహారాన్ని కూడా డైజెషన్ అయ్యే విధంగా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి ఇంగువ అనేది. మన బాడీలో పెయిన్స్, అలాంటి వాపు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటన్నిటిని కూడా తగ్గించడంలో ఇది బాగా బ్యాక్టీరియా మెయింటైన్ చేసే విధంగా కూడా ఉపయోగపడుతుందండి. సో మనం గట్ అనుకుంటామండి. గట్ అంటే ఏమి లేదండి, మన యొక్క చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ఇవి మొత్తాన్ని కలిపి ఈ మొత్తం సిస్టమ్నే మనము గట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. సో బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసి బయటకు పంపించడంలో కూడా ఇంగువ అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి. సో ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి ఈ యొక్క ఇంగువలో. సో యాంటీ మైక్రోబియల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనము వంటల్లో కూడా ఈ ఇంగువను వాడుతూ ఉంటాము. సో మనం వంటల్లో వాడడానికి గల ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనము క్లియర్ చేయగలుగుతుందని చెప్పి మనము ఈ ఇంగువని వంటల్లో కూడా ఉపయోగిస్తున్నాము. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి జీరా అండి. మనకి తెలుగులో జీలకర్ర అంటారు, జీరాని. సో ఇందులో మనకి థైమాల్ అనే ఒక కాంపౌండ్ ఉందండి. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ఇది మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి చూసుకున్నట్లయితే మజిల్ రిలాక్స్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. జీలకర్ర అనేది మన యొక్క కండరాలను ఆ, మంచిగా రిలాక్స్ అయ్యే విధంగా కూడా చూస్తుంది. అలాగే మన యొక్క ఆ, స్టమక్లో బౌల్ మూమెంట్ అనేది ఆ, మంచిగా ఉండే విధంగా కూడా ఇది మనకి సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి జీలకర్రలో. సో మలబద్ధక సమస్యని కూడా మనకి తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో న్యూట్రియంట్స్ అబ్జర్బ్ చేసుకోవడంలో కూడా ఇది బాగా
సహాయపడుతుందని చెప్పొచ్చు. మనం తిన్న తర్వాత ఫుడ్‌ని మంచిగా డైజెషన్ చేసి, అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన యొక్క బాడీ అబ్జార్బ్ చేసుకునేట్టుగా మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అబ్జార్బ్ చేసుకునే విధంగా కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇందులో మినరల్స్ ఉంటాయండి. సో, యాసిడ్ రిఫ్లెక్స్ చేస్తుంది. అంటే ఎసిడిటీని తగ్గిస్తుంది మనకి. మనకి తిన్న ఆహారాన్ని మంచిగా డైజెషన్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్‌ని కూడా రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చండి. ఈ యొక్క జీలకర్ర. సో, చాలామంది నేచురల్‌గా కూడా ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా గ్యాస్ ఫార్మ్ అయినట్టు కడుపు మొత్తం ఫుల్‌గా ఉన్నట్లయితే సో, అప్పుడు కూడా మనకి జీలకర్ర కొంతమంది తీసుకుంటూ ఉంటారండి. సో, చాలా వండర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్ అని చెప్పొచ్చు మనకి ఈ యొక్క జీర. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జింజర్ అండి. థర్డ్ ఇంగ్రీడియెంట్. అల్లం అంటాము మనం తెలుగులో. సో, ఇందులో జింజరోల్ అనే ఒక కాంపౌండ్ ఉందండి. సో, ఇది చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని తగ్గించడంలో బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్యని కూడా తగ్గిస్తుందండి. అలాగే ఇందులో అల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సో, మన సెల్స్‌ని అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సో, డ్యామేజ్ అయిన సెల్స్‌ని మనకి యాక్టివేట్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని రిలీజ్ చేస్తుందండి అల్లం అనేది. ఇందులో ట్రిప్సిన్ అనే ఒక ఎంజైమ్ ఉంది. సో, ఇది మనకి ఆహ్, మనం తిన్న ఫుడ్‌ని డైజెషన్ చేయడంలో బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే లైపేజ్ అనే ఒక కాంపౌండ్ కూడా ఉన్నది. అలాగే ఫ్యాట్‌ని రెడ్యూస్ చేస్తుందండి ఇది. సో, గట్ హెల్త్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే సో, మనం తిన్న ఫుడ్ మొత్తాన్ని కూడా డైజెషన్ చేసి మంచిగా ఏదైతే గ్యాస్ట్రిక్ సమస్య ఉందో దానంతటిని కూడా రిమూవ్ చేయడంలో బాగా ప్రముఖ పాత్ర ఉపయోగిస్తుందని చెప్పొచ్చు. సో, హార్ట్ హెల్త్‌కి కూడా అల్లం అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ అండి లెమన్. సో, నిమ్మకాయ అండి. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ నిమ్మకాయలో యాసిడ్స్‌ని రెగ్యులేట్ చేస్తుందండి. సో, మనం తిన్న ఆహారాన్ని మంచిగా హెచ్‌సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి సో, దాంతో మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే యాసిడ్స్‌ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పొచ్చు ఇది లెమన్ అనేది. చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనం తిన్న ఫుడ్‌ని ఈజీగా మనకి డైజెషన్ చేస్తుంది. ఇందులో పెక్టిన్ అనే ఒక కాంపౌండ్ ఉందండి. ఇది గట్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మన యొక్క ఓవరాల్ స్టమక్ మొత్తాన్ని కూడా హెల్తీగా ఉండే విధంగా ఇది సపోర్ట్ చేస్తుందండి. అలాగే మనకి షుగర్ లెవెల్స్‌ని కూడా తగ్గించడంలో కూడా ఇది కొంచెం ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేస్తుందండి. ఇంక్రీజ్ అయ్యే విధంగా చూస్తుంది. అలాగే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని బయటకి పంపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అలాగే లెమన్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఫ్రీ రాడికల్స్‌ని రిమూవ్ చేయడంలోను, అలాగే డ్యామేజ్ అయిన సెల్స్‌ను యాక్టివేట్ చేయడంలో కూడా ఈ యొక్క లెమన్ అనేది మనకి చాలా సహాయపడుతుందని చెప్పొచ్చండి. అలాగే బౌల్ మూవ్‌మెంట్‌కి బాగా ఉపయోగపడుతుందండి ఇది. సో, చూసుకున్నట్లయితే క్రానిక్ డిసీజెస్ అన్నిటిని కూడా తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేయడంలో కూడా లెమన్ మనకి సహాయపడుతుందని చెప్పొచ్చండి. సో, ఈ యొక్క లెమన్‌లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది మనకి. సో, ఇది మనకి అనేక రకాలుగా మన యొక్క బాడీలో ఉన్న యాసిడ్స్‌ని రెగ్యులేట్ చేయడంలోను, అలాగే సో, మంచిగా డైజెషన్ అవ్వడంలోను వీటన్నిటికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి ఈ యొక్క లెమన్ అనేది. అండ్ దాని నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి మనకి రాక్ సాల్ట్ అండి. సో, రాతి ఉప్పు అంటాం మనము దీన్ని. సో, ఇది కూడా మనకి డైజెషన్‌కి చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. సో, డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని రిలీజ్ చేస్తుంది. అలాగే డయేరియాను కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చండి రాక్ సాల్ట్. అలాగే మనం తిన్న తర్వాత ఆ ఫుడ్‌ని మంచిగా డైజెషన్ అయ్యే విధంగా చూసుకుంటుంది. అలాగే న్యూట్రియంట్స్‌ని అబ్జార్బ్ చేసుకునే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. ఇందులో మినరల్స్ ఉన్నాయండి. సోడియం, ఐరన్, జింక్, కోబాల్ట్, నికెల్ సో, ఇలా చూసుకున్నట్లయితే మినరల్స్ ఉన్నాయండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చండి. అదేవిధంగా వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా ఈ యొక్క రాక్ సాల్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే
మజిల్ రిలాక్స్ అవ్వడానికి కూడా ఈ యొక్క రాక్ సాల్ట్ అనేది మనకి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చండి. దాని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్లాక్ సాల్ట్ అండి. సో నల్ల ఉప్పు అంటారు. ఈ యొక్క బ్లాక్ సాల్ట్ అనేది మనకి లివర్ మీద పనిచేస్తుందండి. సో లివర్ని హెల్తీగా ఉండే విధంగా చేస్తుంది. లివర్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే ఫ్యాట్ డైజెషన్ కూడా ఉపయోగపడుతుందండి ఈ యొక్క బ్లాక్ సాల్ట్. సో ఫ్యాట్ని కరిగించడంలో కూడా మనకి సహాయపడుతుంది. అలాగే మనకి డీటాక్సిఫికేషన్ చేస్తుంది. బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా బయటకు పంపిస్తుందండి. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయండి ఇందులో. ఫ్యాట్స్ని కరిగించేటువంటి విటమిన్స్ కూడా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండడం జరిగిందండి. అలాగే మనకి భోజనం చేసిన తర్వాత సో గుండెల్లో మంటగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. సో ఆ మంటను కూడా తగ్గించడంలో బ్లాక్ సాల్ట్ అనేది మనకి సహాయపడుతుంది. సో ఇందులో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉందండి. సో ఎసిడిటీని తగ్గించడంలో కూడా ఇది మనకి సహాయపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని మనకి తగ్గిస్తుంది. స్టమక్ పెయిన్ తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో ఇందులో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉండడం జరిగింది. జింకు, కాపర్ ఇలాంటివి కూడా, ఐరన్ ఇలాంటివి కూడా మనకి బ్లాక్ సాల్ట్లో ఉండడం జరిగిందండి. సో ఓవరాల్గా బ్లాక్ సాల్ట్ అనేది మనకి డైజెషన్కి ఒక మంచి సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చండి. దాని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆమ్ల. సో ఉసిరి అంటామండి. సో ఇందులో రిచ్ ఫైబర్ ఉందండి. సో డైజెషన్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే బౌల్ మూవ్మెంట్ కూడా మనకి సహాయపడుతుందండి ఆమ్ల. మలబద్ధక సమస్యని తగ్గిస్తుంది. అదేవిధంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా మన బాడీకి సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఇందులో. సో ఐరన్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇందులో ఫైటో కెమికల్స్ ఉన్నాయండి. అలాగే మనకి గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు ఈ ఆమ్ల అనేది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మనకి తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. అలాగే గుడ్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పొచ్చు. లివర్ హెల్త్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది ఉంటుందండి. సో లివర్ వాపు వస్తూ ఉంటుంది. లివర్ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇది ఆమ్ల అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో ఫ్యాటీ లివర్ని తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని చెప్పొచ్చండి. అలాగే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తుంది. సో డ్యామేజ్ అయిన సెల్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఆమ్ల మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా మనకి హార్ట్ బార్న్ గుండెల్లో ఉన్న మంటను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇలా ఆమ్ల వల్ల అనేక రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి లేడర్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫెనల్. సోంపు అంటారండి. సో ఈ ఫెనల్లో మనకి ఎనతాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్ను కూడా తగ్గిస్తుందండి. మంచిగా డైజెషన్ అయ్యే విధంగా చూసుకుంటుంది. అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది ఈ యొక్క ఫెనల్ అనేది. అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుందండి, మలబద్ధక సమస్యను. సో ఇంటెస్టైన్ మజిల్స్ ఏదైతే కండరాలు ఉన్నాయో, ఇంటెస్టైన్ కండరాలు, సో వాటిని మంచిగా రిలాక్స్ అయ్యే విధంగా కూడా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. గట్ హెల్త్ మంచిగా ఉండే విధంగా మనకి సహాయపడుతుంది ఫెనల్ అనేది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనకు ఉపయోగపడుతుందండి. సో ఏమన్నా మన శరీరంలో వాపు, మంటలు, నొప్పి ఇలాంటివి ఉన్నా సరే సో వాటన్నిటిని కూడా తగ్గిస్తుందని చెప్పొచ్చు. అలాగే డయేరియాని తగ్గించడంలో కూడా ఈ యొక్క సోంపు అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో మన బాడీ న్యూట్రియన్స్ అన్నిటిని కూడా మంచిగా అబ్జార్బ్ చేసుకునే విధంగా కూడా ఈ యొక్క ఫెనల్ మనకి ఉపయోగపడుతుందండి, సోంపు అనేది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గోవా. సో జామకాయ అంటామండి. సో జామకాయ అనేది ఇట్స్ ఏ పూర్ మ్యాన్ యాపిల్ అని చెప్పి మనం పిలువబడుతుందండి. సో మనము యాపిల్ని మనం కొనాలంటే హై కాస్ట్ ఉండడం వల్ల అందరూ కూడా కామన్ మ్యాన్స్ ఐ మీన్ సో లో మిడిల్ క్లాస్ పీపుల్ యాపిల్ని కొనలేకపోవచ్చండి. బట్ గోవా జామకాయ అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో జామకాయని మనం రెగ్యులర్గా తీసుకున్నా సరే యాపిల్స్లో మనకి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా గోవాలో కూడా ఉండడం జరిగిందండి. సో అందువల్ల దీన్ని పూర్ మ్యాన్ యాపిల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో గోవాలో మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి ఎక్కువ. సో డైజెషన్కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే
సో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా మలబద్ధక సమస్యలను కూడా ఈ యొక్క జామకాయ అనేది తగ్గిస్తుందని చెప్పొచ్చండి. సో గుడ్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మెయింటైన్ చేస్తుందండి. మంచి మనకి రెసిస్టెన్స్ పవరు, అలాగే వ్యాధి నిరోధక శక్తి అనేది మంచిగా ఉండే విధంగా మనకి ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి ఉందండి జామకాయలో. సో మెటబాలిజం గుడ్‌గా ఉండే విధంగా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే డయేరియా ప్రాబ్లమ్‌ని కూడా జామకాయ తగ్గిస్తుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో గట్ హెల్త్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. సో ఓవరాల్‌గా జామకాయ అనేది ఒక మంచి హెల్తీ ఫ్రూట్ అని చెప్పొచ్చండి. సో డైజెషన్‌కి సంబంధించి చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ మనకి షుగర్ లెవెల్స్‌ని కూడా తగ్గిస్తుందండి ఈ యొక్క జామకాయ అనేది. షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా మనకి తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి పుదీనా. సో మింట్ లీవ్స్ అంటామండి. సో పుదీనా. సో పుదీనా మనకి డైజెషన్‌కి చాలా ఉపయోగపడుతుందండి. సో పుదీనాని రకరకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. పుదీనా మనము టీ టీగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే కర్రీస్‌లో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే చట్నీ చేసుకుంటా ఉంటారు. ఇలా రకరకాలుగా పుదీనా వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉండటం వల్ల అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఈ పుదీనా అనేది మనకి స్టమక్ అప్సెట్ అయితే దాన్ని మనకి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా డైజెషన్ మంచిగా అయ్యే విధంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో ఫ్రీ రాడికల్స్‌ని రిమూవ్ చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అయినటువంటి ప్రతి ఒక్క సెల్‌ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అలాగే ర రీజనరేట్ చేయడంలో కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పుదీనా మనకి పనిచేస్తుందండి. మన శరీరంలో ఉన్న వాపు, నొప్పి, మంట ఇలాంటివి ఏమైనా ఉండదో వాటన్నిటిని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో. సో అలాగే మౌత్ బ్యాక్టీరియాని కిల్ చేయడంలో కూడా మనకి సహాయపడుతుందండి. మన నోటి లోపల బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతా ఉంటది. సో దాన్ని కూడా మనకి కిల్ చేయడంలో మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఆకలిని కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చండి. ఆకలిని తగ్గిస్తుంది ఇది. వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ యొక్క పుదీనా. దాని నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి అలోవెరా అండి. సో అలోవెరా అనేది నేచురల్‌గా మనము చూస్తూ ఉంటాము. మన ఎండల్లో కూడా అలోవెరా యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఇది డైరెక్ట్‌గా తీసుకున్నా సరే చాలా అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. అలోవెరాని కొంతమంది డైరెక్ట్‌గానే మనకి పైన ఏదైతే లేయర్ ఉందో అది తీసేసి డైరెక్ట్‌గా తీసుకుంటూ ఉంటారు. కొంచెం తినడానికి చేదుగా ఉంటుంది బాగా. సో మనకి ఒక రెసిన్ లాగా ఉంటుంది. బంకగా ఉంటుంది. సో ఇది తీసుకుంటే అనేక రకాల ఉపయోగాలున్నాయి. సో మార్కెట్‌లో బయట ఇప్పుడు చూస్తున్నామండి కొంతమంది అలోవెరా జ్యూస్ అనేది కూడా చేస్తున్నారు. సో దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలోవెరా వల్ల. సో ఇది డైజెషన్‌కి మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇందులో. సో గుండెల్లో మంట కావచ్చు, వాపు, సో ఇలాంటివన్నిటిని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో మనకి తిన్న ఆహారాన్ని మంచిగా డైజెషన్ చేస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మలబద్ధక సమస్యని కూడా తగ్గించడంలో ప్రముఖ పాత్ర వస్తుంది. బౌల్ మూవ్‌మెంట్ అనేది మంచిగా ఉండే విధంగా కూడా ఇది సహాయపడుతుందని చెప్పొచ్చండి. సో ఇందులో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది. సో గుండెల్లో మంట ఇలాంటివి ఉన్నా సరే దాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే అల్సర్స్ ఉన్నాయి. అల్సర్స్‌ని కూడా మనకి తగ్గిస్తుందండి ఈ యొక్క అలోవెరా. అలాగే చూసుకున్నట్లయితే అలోవెరాలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి6, ఫాలిక్ యాసిడ్ ఇలాంటివి మనకు ఉండడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకి డైజెషన్ రిలేటెడ్ సమస్యలన్నిటిని కూడా తగ్గించడంలో చాలా మనకి సపోర్ట్ చేస్తాయి. సో ఇవండి మనకి ఇంగ్రీడియెంట్స్ ఉన్నవి. హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకున్నాము. సో దీన్ని ఎలా ఉపయోగించాలి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే అడల్ట్స్ పెద్దవాళ్ళొచ్చి రోజుకి 30 ఎంఎల్ చొప్పున, 30 ఎంఎల్ చొప్పున మనము 2 టైమ్స్ తీసుకోవచ్చండి రోజుకొచ్చి. సో ఇది ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ అనేది మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఎంప్టీ స్టమక్‌తో. అలాగే నైటు బిఫోర్ మీల్ అంటే భోజనానికి
ముందు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 15 మినిట్స్ ముందు మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం తీసుకున్న వెంటనే ఇది తీసుకోగలిగితే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చండి. అదర్వైజ్ లేదనుకుంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 30 ఎంఎల్ జ్యూస్ని మిక్స్ చేసి ఆ రకంగా కూడా తీసుకోవచ్చు. సో మనము ఇది తీసుకున్న వెంటనే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోపే అండి, 5 మినిట్స్ లోపే. సో ఏమైనా గ్యాస్ అనేది ఉంటే మన స్టమక్లో, సో తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది జస్ట్ మనం తీసుకున్న ఒక 5 మినిట్స్ లోపే. సో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుందండి. మేమందరం కూడా యూజ్ చేస్తున్నాం, మా ఫ్యామిలీలో కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్ ఉందో దానివల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఒక మంచి వరం అని చెప్పవచ్చు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఇది ఎంటీ స్టమక్తో తీసుకోవాలండి, మార్నింగ్ అయితే, అలాగే నైట్ అయితే బిఫోర్ ఫుడ్. సో 2 టైమ్స్ అండి. అలాగే చైల్డ్స్ అయితే మనకి 15 ఎంఎల్ చొప్పున తీసుకుంటే బెటర్. ఎవరికైతే ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే, సో వాళ్ళు 12 ఇయర్స్ అండ్ అబోవ్, 12 ఇయర్స్ అబోవ్ దగ్గర నుంచి కూడా మనము దీన్ని ఒక 15 ఎంఎల్ చొప్పున వాళ్ళకి ఇవ్వచ్చండి. డైలీ 2 టైమ్స్ ఇవ్వచ్చు, 15 ఎంఎల్ చొప్పున. సో వాళ్ళకి కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏదైనా సరే మన బాటిల్స్ అనేవి ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ అనేది మంచిగా టైట్గా ఉండే విధంగా చూసుకోవాలండి. సో తర్వాత వచ్చి 1 మంత్ లోపు, ఓపెన్ చేసిన 1 మంత్ లోపు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. అలాగే కూల్ ప్లేస్లో ఉండేట్టు చూసుకోండి. కూల్ ప్లేస్ అంటే మనం ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన పని లేదు. సో సన్లైట్ పడకుండా ఉన్న ప్లేస్లో కొంచెము పెట్టుకుంటే సరిపోతుందండి ప్రోడక్ట్ అనేది ఏదైనా సరే మనకి. సో ఎవరు యూజ్ చేయకూడదంటే మనకి లాంగ్ టైం నుంచి డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు, ఇప్పుడు స్టంట్ వేసిన వాళ్ళు కావచ్చు, హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, లేదంటే డయాలసిస్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేయకూడదండి. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, లాక్టేషన్ మదర్స్ కావచ్చు, సో వాళ్ళకు కూడా సజెస్ట్ చేయకపోవడమే మంచిది. సో ఇదండి మనకి హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్ గురించి. సో హెర్బల్ డైజెస్టివ్ జ్యూస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మనం డిస్కస్ చేద్దామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని అంటాను. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ ఎవరైతే బోర్డ్ ఇప్పుడు మన జూమ్ లో ఉన్నారో, అలాగే బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్ ఈరోజు మన యొక్క రవి సార్ గారు విన్నాం సార్. థ్యాంక్ యూ సార్ రవి సార్. ఇంత అద్భుతంగా మన యొక్క 2 ప్రోడక్ట్ల గురించి మీరు తెలియజేశారు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్. సి బక్తాన్ ఇది చెప్పాలంటే ఇది 100% ఇది మనకు ఆ ఎట్లా ఏం చెప్పినా కానీ, దీన్ని ఏ రకంగా పోల్చినా కానీ కూడా మనకు ఇది చెప్పలేం సార్. అంటే అమృతమే అనుకోవచ్చు, అంత అద్భుతమైనటువంటిది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేయడానికి ఉన్నటువంటి దివ్య ఔషధం అనే మనం చెప్పుకోవచ్చు సార్. అంత వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనకు మన యొక్క బోర్డు మెటీరియల్ అందించింది సార్. సో అది కూడా మనకు 799 ప్యాకేజ్ లో మనకి ఇస్తుంది. అది అంటే చాలా వండర్ఫుల్. సో లీడర్స్, దీన్ని ఒకసారి మనం గమనించండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి 100% ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జనరల్ గా మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. మనము మనం తినేటటువంటి ఆహారంలో మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్, అలాగే మినరల్స్ ఇవన్నీ మనకు రావడం లేదు. కాబట్టి ఈ యొక్క జ్యూస్ మనం వాడినే చాలు, మన యొక్క కుటుంబం హెల్తీగా ఉంటది. మనం డాక్టర్స్ కి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన ఫ్యామిలీని హ్యాపీగా మనం కాపాడుకోవచ్చు. ఎంత వండర్ఫుల్ ఈ యొక్క జ్యూస్ గురించి మీరు వండర్ఫుల్ గా వివరించారు సార్. సో గ్రేట్ సార్, గ్రేట్. అండ్ అలాగే ఈ యొక్క డైజెషన్ జ్యూస్ గురించి కూడా ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక్క బాటిల్ ని యూజ్ చేసి నేను నా యొక్క హెల్త్ ను మొత్తం టోటల్ కంట్రోల్లోకి తెచ్చుకున్నాను సార్. ఎందుకంటే అంతకుముందు నేను కొద్దిగా హెవీ ఫుడ్ తిన్నా, లేదంటే నాన్ వెజ్ తిన్నా కానీ కూడా 100% నేను డైజెస్ట్ అవ్వడానికి ఏదో ఒక టాబ్లెట్లు వాడేవలసిన అవసరం వచ్చేది. ఇప్పుడు పేరు చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి టాబ్లెట్స్ 100% నేను వాడాల్సి వచ్చేది. లేదంటే వాడకపోయినంటే తెల్లారేసరికి పుల్లగా తేన్పులు రావడం, అనగకపోవడం, అట్లాంటివి చాలా ప్రాబ్లం ఉండే. అట్లాంటిది ఓన్లీ నాకు వారియర్ అయిన ఆ కిట్ లో వచ్చినటువంటి ఒక్క బాటిల్ ద్వారా నా యొక్క కంప్లీట్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో ఆ రకంగా వండర్ఫుల్ గా ఉన్నటువంటి ఒక డైజెషన్ జ్యూస్. సో గ్రేట్ సార్. ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన యొక్క బోర్డ్ మెటీరియల్ మనకిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, అలాగే ఆదాయాన్ని ఇస్తున్నటువంటి
గ్రేట్ కంపెనీకి ఎంతైనా హ్యాట్సప్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ కు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ గ్రేట్ టెస్ట్ మోనల్స్ అండి. మన ఆగమయ్య గారు ఎక్సలెంట్ టెస్ట్ మోనల్స్ సార్ మనకి. సో వండర్ఫుల్ గా ప్రొడక్ట్స్ అని యూజ్ చేసి లైవ్ లో మనకి ఈ టెస్ట్ మోనల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యాటీ బాన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారండి. సో డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ సార్కి వస్తుందండి. సో చాలా మంది 95 కేజెస్ ఉన్న వాళ్ళు కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుందండి. సో ఎస్ మన సార్, యొక్క ఎస్ సార్. టీమేట్స్ చాలా మంది సార్ నేను ఇప్పుడు 85 కేజీస్ 85.9 కేజీస్ ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 86 కేజీస్కి వచ్చాను సార్. దగ్గర ఇప్పుడు 3 నుంచి 4 కేజీస్ వరకు తగ్గాను సార్, ఓన్లీ 7 days లో. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్ మన ఫ్యాట్ బర్న్ క్యాప్సిల్స్. నేను కంప్లీట్ అయినాక 100% వీడియో తీసి మీకు చూపిస్తాను సార్. నా బిఫోర్ వీడియో ఉంది, ఆఫ్టర్ వీడియో కూడా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బైరి శ్రీనివాస్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా డైజెస్టివ్ జ్యూస్ వచ్చేసి వాడుతున్నా సార్. ఆల్రెడీ మంచి sir, yes, రిజల్ట్ sir. వచ్చింది. అలానే సార్ ఒకటి మన ఆగమయ్య సార్ వచ్చేసి వెయిట్ లాస్ వాడుతున్నాడు కదా సార్, అది ఎలా వాడుతున్నాడో ఒకసారి చెప్పమన్నారా సార్? ఫ్యాటీ బాన్ సార్. అవును సార్. ఫ్యాటీ బాన్ వచ్చి మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే బెటర్ అండి. సో స్టార్టింగ్ 1 capsule తో స్టార్ట్ చేయండి. ఒక క్యాప్సూల్ మార్నింగ్ ఒకటి, అలాగే నైట్ బిఫోర్ ఫుడ్. ఓకే ఓకే సార్. సార్ అన్నది Morning. రెండు అన్నారు, మరి అది రెండా ఒక్కొక్కటి అని ఒకటి యూజ్ చేయండి సార్. ఒకటి యూజ్ చేయండి. ఒకేసారి రెండు కూడా వదిలేయండి. ఒకటి యూజ్ చేయండి. 1 చొప్పున యూజ్ చేయండి. నెమ్మదిగా మనకి ఎంత బాగుంది అనుకుంటే ఆ తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే 1 యూజ్ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? ఒకటితోనే స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. Yes, sir, ఒకటి yes, sir. సరిపోతుంది సార్. నేనైతే ఒకటే యూజ్ చేస్తున్నాను సార్, ఒకటే యూజ్ చేస్తున్నాను. కాకపోతే కొద్దిగా మనం ఫుడ్ కొద్దిగా కంట్రోల్ చేస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే మనకు ఫ్యాట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఎక్సెస్ అయినటువంటి ఫుడ్ అది ఫ్యాట్ కింద మారిపోతుంది సార్. సో కాబట్టి అది మనకు ఒక రోజు మనం ఇంజన్ మనం పని చేయాలంటే మనము దానికి ఇంత ఆహారం తీసుకోవాలి. సపోజ్ ఒక 100 kilometers మనం వెళ్ళాలంటే 1 లీటర్ పెట్రోల్ వస్తే సరిపోతుంది. అట్లాంటిది మనము 100 kilometers వెళ్ళకుండా 90 kilometers వెళ్ళి ఆ మిగిలిపోయినట్టు ఆ యొక్క 5 ml 3 ml అది అలాగే ఉండిపోతుంది. ఆ రకంగా మన యొక్క బాడీలో మనం తిన్న ఆహారం మనం పనిచేసేదానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల అదే మనకు ఫ్యాట్ కింద మారిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఫ్యాటీ బర్న్ వాడడం స్టార్ట్ చేసామో అప్పుడు మనం ఎంత పని చేస్తున్నాం, మనకు ఎంత శక్తి కావాలి అంత ఆహారం తీసుకుంటే సరిపోతుంది సార్. అంటే ఇప్పుడు మన యొక్క ఫ్యాటీ బర్న్ మనలో బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి అది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక మనం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని మనం ఇంకా ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ యాడ్ చేయకుండా ఉంటే చాలు సార్. హ్యాపీగా మనము మన యొక్క వెయిట్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్. రైట్ సార్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. సో మనము జనరల్గా ఎలా ఉంటామో అలా ఉన్నా సరే మన ఫ్యాటీ బర్న్ చాలా బాగా పనిచేస్తుందండి. ఆల్రెడీ వాడిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే మనం ఎలాంటి డైట్లో కూడా చేంజెస్ చేయకపోయినా చేస్తే వెళ్ళనుకుంటే ఇంకా తొందరగా మనం వెయిట్ లాస్ అవుతాము, తొందరగా తగ్గడం అవుతుంది. చెయ్యకపోయినా నార్మల్గా మీరు రోజు ఎంత తింటారో అంతే తింటూ ఏదైతే చేస్తారో అది నార్మల్గా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ మన ఫ్యాటీ బర్న్ వాడినా సరే సో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. నెలకు వచ్చి 4 kgs నుంచి 5 kgs ఈజీగా తగ్గుతున్నారు. నార్మల్గా మీరు డైలీ ఎంత తీసుకుంటారో అంతే ఫుడ్ తిన్నా సరే ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. శివరాజ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే మన సార్ ఆగమయ్య సార్ ఇది ఫ్యాట్ బర్న్ గురించి చెప్పారు కదా సార్. నేను కొద్దిగా ఇంకొకసారి క్లూ ఇవ్వండి సార్, చెప్పండి సార్. సార్ అంటే ఏమి సార్, ఏమి హలో, ఏమి తెలియాలి మీకు? అదే ఏం కావాలి సార్ ఇన్ఫర్మేషన్? అదే సార్ అదే ఫ్యాట్ బర్న్ వాడినారు కదా సార్, ఎట్లు వాడారని చెప్పిన దానికి 5 kgs తగ్గిపోయిందని చెప్పారు కదా సార్.
అది ఆకలి అయినోడు మామూలు ఫుడ్ తీసుకున్నట్లు తీసుకుంటే బాగుంటుందా, లేకుంటే ఆకలి అయినోడు కొంతమంది తింటారు కొంతమంది, దానికోసం చెప్పమని చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పింది ఏంటంటే, మనము వెయిట్ లాస్ అవ్వడానికి ఓకే సార్. మనము చూస్తున్నాం కాబట్టి జంక్ ఫుడ్స్ ఇలాంటి ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్న ఓకే సార్. ఫుడ్స్ తీసుకోకుండా నార్మల్ గా మీరు ఏదైతే తింటారో అది తింటూ అవును ఎక్కువగా అవును సార్. జంక్ ఫుడ్స్ తినకుండా, ఆయిల్ ఫుడ్స్ తినకుండా మీరు ప్రోడక్ట్ వాడితే తొందరగా తగ్గడానికి అవకాశం. అదే సార్, డైలీ మామూలు ఏం వాడుతా అంటాము ఆ ఫుడ్ డైలీ. మామూలుగా మీరు రెగ్యులర్ గా ఏం తింటారో అది హలో. తినేయండి, నో ప్రాబ్లం సార్. సరే సార్, సరే సార్, ఓకే సార్. రెగ్యులర్ గా మీరు ఆ, ఎలా తింటున్నారో అలా తినేయచ్చు, నో ప్రాబ్లం. లేదు మీరు కొంచెం ఓకే సార్. రైస్ కంటెంట్ తగ్గించి తీసుకుంటారంటే ఇంకా వెళ్ళండి గుడ్ అంటున్నాం, ఇంకా తొందరగా తగ్గడానికి ఆ, అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్, ఓకే ఓకే, లేదు థ్యాంక్స్ సార్, ఓకే సార్. నార్మల్ గా మీరు ఎలా తిన్నా సరే మినిమం ఒక 5 kgs లోపు మనకి తగ్గుతుంది మంతకొచ్చి. అవును సార్, నార్మల్ గా మీరు ఎప్పుడు ఎలా తిన్నా సరే ఒక 5 kg వరకు కూడా తగ్గుతున్నారు. అవును సార్. ఇట్స్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్, బాడీ నేచర్ ని బట్టి ఉంటుందండి. అందరూ ఒకేలాగా తగ్గాలని కూడా ఉండదు. అవును సార్. కొంతమంది ఫాస్ట్ గా తగ్గుతూ ఉంటారు, కొంతమంది కొంచెం స్లోగా తగ్గుతూ ఉంటారు. ఆ, సర్లే. బట్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది మన యొక్క ఫ్యాటీ బర్న్ వల్ల. ఓకే సార్. Sir, good morning, everyone. గుడ్ మార్నింగ్ మ్యామ్. Special thanks to RK sir and all Zoom trainers and all of the members who is there in the Zoom meeting. సో ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. మెడికల్ ప్రోడక్ట్స్ గురించి, మీరు వెల్నెస్ ప్రోడక్ట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూస్ఫుల్ యూ ఇవి, మ్యామ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో పాటు హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. నేను కూడా చాలా ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను రికమెండ్ చేస్తున్నాను. చాలా మంచి ప్రోడక్ట్స్ గురించి ఈరోజు చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆర్కే సార్. కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్కే సార్. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ రమేష్ మేడం, చాలా చక్కగా హైడ్రేషన్ గురించి చెప్పారు. డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వాల్యుబుల్ మాట మేడం చెప్పింది. ఎందుకంటే మనం ఫ్యాట్ బర్న్ వాడుతున్నా, లేదంటే ఎనీ అదర్ దాన్ ఫుడ్ ఏది వాడుతున్నా, మామూలుగా రెగ్యులర్ ఫుడ్ తో పాటునే మనం మంచి హైడ్రేషన్ ఉండేలాగా ఎక్కువ సరిపడంత వాటర్ తాగేలా చూసుకోవాలి. స్పెషల్ గా ఇటువంటిది మనం ఏదైనా ఎక్స్ట్రా మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. పెద్దవాళ్ళందరూ కూడా మనం తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకుంటే ఆరోగ్యాన్ని మనం చాలా కాపాడుకున్నట్టే అనేది మన సైన్స్ అంతా ప్రూవ్ చేసిందండి. మనకి ఎప్పటి నుంచో కూడా మహర్షులు కూడా చెప్పుకుంటూనే వచ్చారు, మనం వాటర్ సరిపడంత తీసుకోవాలి. అలానే భోంచేసిన వెంటనే వాటర్ తాగకూడదండి. చాలా మంది ఆ పొరపాటు చేస్తూ ఉంటారు. అది ఒక్కసారిగా అలవాటు కాదు. నేను కూడా ఇదివరకు తెలియనప్పుడు భోంచేసేటప్పుడు, భోంచేశాక అనేది వాటర్ తాగేవాడిని. బట్ ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో, భోజనానికి ఒక అరగంట ముందు మనం ఒక 1/2 లీటర్ నుంచి ఆ పైన వాటర్ కనుక తాగితే, ఒక అరగంట ముందు తాగితే, భోంచేసిన 2 గంటల వరకు మనల్ని బాడీ వాటర్ అడగదండి, అలవాటు అవుతుంది. అలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ సాధారణమైనటువంటి దగ్గు, జలుబు, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, గ్యాస్, ఇటువంటి అన్నీ కూడా న్యాచురల్ గా తప్పించుకోవచ్చు. సో డియర్ ఆల్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ అండి మన కంపెనీలో. మరి ఇవాళ నిజంగా ఆర్కే సార్ చెప్తుంటే అమృతమే దొరుకుతుంది మనకి ఇక్కడ. ఒక చక్కని అద్భుతమైన దివ్య ఔషధం అమృతం. దీనిని మనం ఆరోగ్యాన్ని ఇస్తూ, మీరు ఆదాయం సంపాదించుకోండి అని చెప్తూ, మనం చక్కని ఆదాయం, ఆనందం పొందేటటువంటి వ్యాపారం అండి ఇది. సో ఇది మనం అర్థం చేసుకుందాం, అందరికీ అర్థమయ్యేలా చేద్దాం. ఎక్సలెంట్ ఆర్కే సార్, చాలా బాగా మన యొక్క హెల్త్ ప్రోడక్ట్ గురించి చెప్పారు. అలానే మరి రమీజా మేడం చెప్పినట్టు హైడ్రేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోండి నెమ్మదిగా. అంటే మీకు ఏమైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా అదర్ పొజిషన్ ఉన్నాయి అన్న వాళ్ళు కాదండి నేను చెప్పేది. జనరల్ పీపుల్ కోసం మన ప్రోడక్ట్ అంతా మనం రికమెండ్ చేసేది ఇక్కడ జనరల్ పబ్లిక్ కోసం. మీరు
రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగగలిగేలాగా షెడ్యూల్ పెట్టుకుని మరీ గనక చేశారు అంటే దట్ బిఫోర్ మీల్స్ అండి, బిఫోర్ టిఫిన్, నిద్ర లెగ్గానే మనం ఫుడ్కు ముందు అట్లా తీసుకుంటే గనక ఏ ఆహారం తిన్నా కూడా, ఆఖరికి టీ తాగినా కూడా కనీసం 2 గంటల వరకు వాటర్ ఏమి తాగకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది మనం న్యాచురల్గా దూరం చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఆర్కే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. జై బోర్డ్ మై ట్రిప్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కావాలి ఆంజనేయులు గారు, ప్లీజ్ అన్మ్యూట్ సార్. థ్యాంక్ యూ సార్ ఆర్కే గారు. థ్యాంక్ యూ సార్. శుభోదయం మీకు. చాలా చక్కగా సిబక్త్రాన్ ప్రొడక్ట్ గురించి, డైజెషన్ ప్రొడక్ట్ గురించి, రెండు ప్రొడక్ట్ల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది. మనకు సిబక్త్రాన్ ఎట్లా, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంది, దాంట్లో వాళ్ళ ఉపయోగాలు ఏందనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. బాగుంది. అట్లాగే మన డైజెషన్ గురించి కూడా బాగా చెప్పారు. అయితే సార్, వాస్తవంగా నేను కూడా మనకు అంతకుముందు 32B+ ఇందాక మన ఆగమయ్య సార్ చెప్పినట్టు మనకు డైజెషన్ కూడా ఇచ్చారు. అంతకుముందు మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది వాడాము, ఇప్పుడు వాడుతున్నాము. సిబక్త్రాన్ అయితే నేనైతే ఈ మధ్యనే సార్ 4-5 రోజుల నుంచి వాడుతున్నాను. నేను వాడాం కాదు, మా ఫ్యామిలీలో అందరితో వాడేటట్టు చేస్తూ నేను నిన్నటి రోజే మా కూతురు, మా మనవడు, మనవరాలు, పిల్లలతో సహా అందరికీ కూడా మొదలు మనం సార్, నేను నా కుటుంబం, నా పిల్లలు, వీళ్ళతో పాటు నా మిత్రులు అందరికీ కూడా ఈ విధంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి కంపెనీ ఏదైనా ఉందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పే కంపెనీ తప్ప ఇంకోటి కనిపించలేదు సార్ నాకు. అంత బాగా, ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పుడు సిబక్త్రాన్ వాడితేనే ఎక్కడికో, ఇప్పుడు ఆ దాంట్లో మోడీ గారే చెప్పారు, మీరు కూడా చక్కగా చెప్పారు. చెప్పినప్పుడు ఎంత బాగుందంటే దాని ఫలితాన్ని మనం చూస్తున్నాం సార్. అట్లాగే తెలిసిన వాళ్ళకి, మిత్రులకి ఇస్తుంటే ఎమ్మడే రియాక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మడే దానికి సంబంధించిన కావాలి అనే వాళ్ళు పెరుగుతున్నారు సార్. నా దగ్గర నేను కూడా మండల్ పిన్ కోడ్ ఫ్రాంచైజీ ఓపెన్ చేశాను. చేసినప్పుడు ఇంత చక్కగా మంచి అవకాశాన్ని మనం ఇస్తున్నాం. అది చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందండి. అట్లాగే మీరు కూడా చెప్పే విధానంలో ప్రతి ఇంగ్రీడియంట్ గురించి అండి, ఒక యాపిల్ అంటే గతంలో తెలుసుకునే వాళ్ళం, యాపిల్ తింటే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు అని. అట్లాగే ఇందాక నేను కొత్త విషయం మీ ద్వారా తెలుసుకుందంటే, జామకాయ అనేది మనకు పేదవాడి యాపిల్ లాగా, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో జామ చెట్టు ఉంటుందండి. మా ఇంట్లో కూడా ఉంది. అందరం దాన్ని అంతగా పట్టించుకోకపోతుండే, కానీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రతి విషయంలో ఇది రాక్ సాల్ట్ ఉంది, ప్రతి ఐటము ఏ విధంగా పని చేస్తుందో కూడా చెప్తున్నారు. దాన్ని మన కంపెనీ వాళ్ళు మంచిగా ఒక ఫుడ్ సప్లిమెంట్గా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక సూచన ఏంటంటే, మీకు జీవికే సార్కి ఒక మాట ఏంటంటే, ఇటువంటివి జనరల్గా ఒక రికార్డెడ్గా మాకు దొరికితే కనుక నేనేం చేశానంటే ఇంకొక ఫోన్లో రికార్డ్ చేశాను, మీరు చెప్పేది నేను వింటున్నాను. స్నాప్స్ తీసుకోవడానికి ఏమో పాపం మీ దగ్గర అదేదో ప్రాబ్లం ఉందన్నారు. ఎట్లాగో మన కాడ ఉన్నాయి కాబట్టి అది తీసుకుందాం. మీరు అదొకటి చేయండి సార్ జరా. ఈ 2 ప్రోడక్ట్లు ఏదైతే చెప్పారో అదే విధంగా ప్రతిరోజు, లేకపోతే ప్రతి ప్రోడక్ట్ గురించి, ఫ్యాట్ బర్న్ గురించి ఇందాక ఆగమే సార్ చెప్తున్నారు, వాడి చెప్తున్నారు. అట్లాగే అందరం కూడా వాడుతున్న వాళ్ళమే, మనం వాడే చెప్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆంజనేయులు గారు. సో మీరు అన్నట్లుగా వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనము స్క్రీన్ షేర్ చేయకపోయినా నేను వీడియోలో అక్కడ మీకు చూసేటప్పుడు మీకు మనకి ఏదైతే ప్రోడక్ట్ చెప్తున్నామో దాని గురించి అక్కడ నేను మీకు ఇస్తున్నానండి. లైవ్లో అక్కడ మీకు ఇస్తున్నాను, అక్కడ కనిపిస్తుంది. సపోజ్ మనకి ఇప్పుడు పవర్ ఎక్స్ ఉంది, పవర్ ఎక్స్ గురించి మీకు అక్కడ స్క్రీన్ మీద పవర్ ఎక్స్ సంబంధించి ఆ బాటిల్ కావచ్చు, దాని యొక్క డిస్క్రిప్షన్ ఎలా వాడాలి ఏంటి అంతా కూడా, దాని బెనిఫిట్స్ అన్ని కూడా వచ్చేటట్టుగా వీడియోలో నేను ఎడిట్ చేసి నేను పెడుతున్నాను. ఇక్కడ షేర్ చేయకపోయినా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం దాన్ని ఎడిట్ చేసి మళ్ళా ఆ స్క్రీన్ మీద మనకి ఈ ప్రోడక్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అయ్యే విధంగా వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో అది ఒక్కసారి మీరు ఆర్కే బోర్డ్ మై ట్రిప్ అని చెప్పి ఉంటుందండి ఛానల్ నేమ్ యూట్యూబ్ లో. మనకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అందులో నేను అప్లోడ్ చేస్తున్నాను. అలాగే కంపెనీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా అందులో వస్తున్నాయి.
మీరు అది ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. కావాలంటే ఆ ప్రోడక్ట్ అందులో ఉన్న వీడియోస్ అది మీరు షేర్ చేయొచ్చు అండి, ఆ బెనిఫిట్స్ అవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఎస్ సార్, ఎస్ సమాచారం. సార్, ఆర్కే సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్ ఒక రిక్వెస్ట్ అండి, ఒక్కసారి కొన్ని వీడియోస్ మన గ్రూప్లలో షేర్ చేయండి సార్. కొన్ని వీడియోస్ ఎస్ సార్, కొద్దిగా ఎస్ అందరు సార్, చూస్తారు, దాని తర్వాత ఇంకా మేము కూడా అందరికి షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. నిజమే డెఫినెట్గా నిజమే, ఇది డెఫినెట్గా సార్. గ్రూప్ లో Yes. చేయండి సార్. ఆల్రెడీ బాగుంది. ఆల్రెడీ నేను డిస్ట్రిక్ట్ బిజినెస్ పార్ట్నర్ అలాగే హార్డ్ కోర్ గ్రూప్ లో చేసిన ప్రతి వీడియో కూడా షేర్ చేస్తున్నానండి. అది ఓకే. మన సెల్ఫ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి షేర్ చేస్తే సరిపోతుంది సార్. అవును సార్, ఇంత రాయల్ మించి వీడియోస్ చాలా ఎస్ సార్, వీడియోస్ ఉన్నాయి సార్. అన్ని ఒక్కసారి షేర్ చేయండి సార్. ఇంకా ఆ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు, ఆ చేసి తర్వాత మేము కూడా షేర్ చేస్తాం సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, సార్. ఎస్ సార్, చేస్తాను సార్. అది అంటే మనమైనా రాయల్ సరే టీమ్ మంచిగా యూట్యూబ్ లో, చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్, మనమైనా యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు సార్. ఎలా అంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను. అది మనం యూట్యూబ్ కి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఉంటుంది కదా సార్, సెర్చ్ లో. యా. సో ఇది యూట్యూబ్ కదా, మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా పైన. సెర్చ్ లో మీరు ఆర్కే బోర్డ్ మై ట్రిప్ అని చెప్పి ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, లేదా ఫస్ట్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఆర్కే, నేను ఆర్కే ఎంటర్ చేయగానే నాకు పైన డిస్ప్లే అవుతుంది. లేదంటే మీకు ఒక్కొక్కరు కనిపించకపోవచ్చు. ఆర్కే బోర్డ్ మై ట్రిప్ అని ఫుల్ గా ఎంటర్ చేయండి, లేదా బోర్డ్ అని ఎంటర్ చేయగానే కూడా వచ్చేస్తుంది. ఆర్కే బోర్డ్ మై ట్రిప్ అని ఎంటర్ చేస్తే మీకు సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ ఓకే, కనిపిస్తుంది చూడండి, ఆర్కే బోర్డ్ మై కనిపిస్తుంది. ట్రిప్ అని చెప్పి. సో దీని మీద ఈ లోగో ఉంది కదా సార్, ఆర్కే బోర్డ్ మై ట్రిప్ అని చెప్పి ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి, దాని మీద టచ్ చేయండి ఒకసారి. ఆ లోగో మీద టచ్ చేస్తే మీకు కింద చూస్తే ఇదిగో వీడియోస్ అన్ని కూడా ఇలా పక్కకి సైడ్ కి స్క్రోల్ చేసినా మీకు వస్తాయి అన్ని వీడియోస్ మనకి సంబంధించి. లేదంటే ఇక్కడ మనకి చూసుకుంటే కింద హోము, అలాగే ఇక్కడ వీడియోస్ అని ఉంది, ఇక్కడ పక్కకు మూవ్ అవుతుంది చూడండి, హోము వీడియోస్ ఉంది. వీడియోస్ Yeah. మీద మీరు టచ్ చేసినట్లయితే నేను ఏమేమి వీడియోస్ చేశానో ఆ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. స్టార్టింగ్ నుంచి కూడా మెటామాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రికవరీ ఎలా చేయాలి, అలాగే స్టేకింగ్ లో మనకి $10 ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి, టూర్ ప్యాకేజ్ ఎలా యాక్టివేషన్ చేయాలి, ఫ్రాంచైజ్ ప్రొడక్ట్స్ ఎలా ఆర్డర్ చేయాలి, ఎవ్రీథింగ్ బాగుంది. అన్ని వీడియోస్ కూడా ఇందులో ఉన్నాయండి. అలాగే మెటామాస్క్ చైన్ ఎలా యాడ్ చేసుకోవాలి, మనకి బిఎన్బి చైన్, బిఎంవైటి కాయిన్ కావచ్చు, టూర్ ప్యాకేజ్ ఎలా మనం రెడీమ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్, గూగుల్ అథెంటికేషన్ ఎలా చేయాలి, తులసి డ్రాప్స్, నోని డ్రాప్స్, A to Z ఇవన్నీ కూడా ప్రోడక్ట్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మొత్తం, అలాగే కాయిన్ కి సంబంధించి కావచ్చు, అన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. పవర్ ఎక్స్ అనేది నేను షేర్ చేయాలి ఆ స్క్రీన్, బట్ ఇక్కడ నేను ఎడిట్ చేసినప్పుడు మీకు అది దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుందా సార్ కనిపిస్తుందండి. స్క్రీన్? నేను అయితే ఆల్రెడీ నేను యూట్యూబ్ లోకి వెళ్ళిపోయాను మీరు ఎస్, చెప్పగానే. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్క్రీన్ షేర్ చేయాలి దీనికి నార్మల్ గా. నేను ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తే, బట్ ఎడిట్ చేసి మనకి అదే ఏదైతే ప్రోడక్ట్ చెప్తామో దాని గురించి ఇక్కడ డిస్ప్లే చేసే విధంగా కూడా ఇక్కడ ఇలా ఎడిట్ చేసి పెడుతున్నాను అండి. సో ఓకే, ఆ విధంగా మనకి బాగుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z ఉంటుందండి. ఒక్కసారి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఏ ప్రోడక్ట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఈజీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు, ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి, ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి కూడా అదే వాళ్ళకి సార్, షేర్ చేయొచ్చు ఇది. నేనైతే మీకే ఫోన్ చేసి అడుగుదాం అన్నంత అనిపించింది మీ నెంబర్ తీసుకొని. సో మీరు ఈ ఎస్ సార్, విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి హ్యాపీ. థ్యాంక్ యూ సార్, మంచిది. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. అయితే నేను షేర్ చేసినప్పుడు అది నాకు మీ thumbnail తో పాటు కాకుండా ఓన్లీ లింకే షేర్ అవుతుంది సార్. అందుకనే కొన్ని నేను అట్లా అడుగుతున్నాను సార్. ఒక్కోసారి అది నాది యూట్యూబ్ ప్రాబ్లమా ఏంటో అర్థం కాలేదు. ఓన్లీ లింక్ షేర్ అవుతుంది సార్, కానీ అది thumbnail తో పాటు అది మొత్తం షేర్ కావట్లే. అది thumbnail సార్ తో అందుకని వస్తుందండి. అంటే మీరు YT స్టూడియో లేదా సార్ మీ దానిలో? ఉంది సార్, ఉంది. కానీ అది YT నేను స్టూడియోలో దాన్ని అన్ఇన్స్టాల్ లో ఉందేమో, ఒకసారి చూడాలి సార్ నేను. YT స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అందులోంచి మీరు డైరెక్ట్ గా అక్కడ షేర్ అని ఉంటుంది. అప్పుడు మీకు మొత్తం A to Z మీరు thumbnail అన్ని అన్ని వస్తాయి మీకు. ఫోటో ఓకే, ఏదైతే ఓకే. పెట్టారో ఆ ఫోటో అన్ని కూడా వస్తాయండి. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పే ప్రోడక్ట్ అని యూట్యూబ్ లో చూసినాం. ఇప్పుడే మీరు
దాంట్లో చూస్తే అన్ని క్లియర్ వస్తాయని మరి చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్ వాడడం వల్ల. ఇప్పుడు షుగర్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుందా సార్? షుగర్కి మనకు వచ్చి పోతుంది సార్. మనకి ఇప్పుడు డయాబోరిడ్ అని మనకి ఒక ప్రోడక్ట్ ఉంది, ఉమ్, అది యూజ్ చేయొచ్చు. దాంతో పాటుగా మొరింగా వాడినా సరే మంచి రిజల్ట్ ఉంది సార్. షుగర్ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది మొరింగా కూడా. ఉమ్, మొరింగా అలాగే డయాబోరిడ్, ఆ, ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా షుగర్కి వాడచ్చు. ఉమ్, ఎస్ సార్, ఎస్ సార్, ఆ, తీసుకుంటా కనకాయ సార్ దగ్గర. ఎస్ సార్, ఎస్ సార్. వాడండి సార్, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ టెస్ట్ మోన్స్ కూడా ఉన్నాయి. మొరింగా ప్రోడక్ట్ వాడే అసలు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారంట. నేను ఉమ్, ఇచ్చే టాబ్లెట్ వల్ల నీకు ఇది తగ్గలేదు. మన యొక్క జగదీష్ గారు చెప్తా ఉంటారు ఈ టెస్ట్ మోని, ఆయన వాడారు. ఉమ్, నేను ఇచ్చే టాబ్లెట్ వల్ల అయితే ఈ షుగర్ అనేది నీకు తగ్గలేదు, నువ్వు ఏదో వాడుతున్నావు, ఏం వాడుతున్నావు అని చెప్పి డాక్టర్ ఆశ్చర్యపోయి అడిగాడంట. అంత షుగర్ లెవెల్స్ అనేది ఈజీగా డ్రాప్ అయినాయి మనకి. సో ఉమ్, నేను ఇది వాడుతున్నాను సార్, ఈ ప్రోడక్ట్ అనేది చెప్పడంతో బాగుంది, కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఉమ్. తర్వాత ఆయన ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆఫ్ చేశారు. ఆ షుగర్ లెవెల్స్ ఆ మొరింగాని కంటిన్యూ చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఆ, సార్ ఇప్పుడు ఈ నడుము నొప్పి కానీ మెడల నొప్పి కానీ అన్ని కూడా దాని ద్వారా అన్ని కూడా క్లియర్ అవుతాయి కదా. సో అన్ని కూడా నెమ్మదిగా అవుతాయి సార్, అంటే ఒక్కసారిగా అవుతాయని అంటే కాదు. అదే ఇప్పుడు ఏదైనా ఒక్కొక్కటి. సరే సరే సార్, మనము సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల, అంటే ఉమ్, మనము యాక్చువల్గా చెప్పాలంటే మనం తినే ఫుడ్ మనకి సరిపోదు సార్. మనం తీసుకునే ఆహారం అనేది మనకి సరిపోదు. దాంతో ఫ్రూట్స్ ఉమ్, తీసుకోవాలి, ఇలా తర్వాత కొన్ని రకాల జ్యూసెస్ తీసుకోవాలి, ఇలా అన్నీ తీసుకోవాలి. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో మనం అన్ని తినలేము. మనం అంత బడ్జెట్ ఖర్చు పెట్టలేం మన యొక్క దీని మీద. కానీ ఏంటంటే దానివల్లే మనకి ఈ రకరకాల డిసీజెస్ అన్ని కూడా వస్తున్నాయి. సో అవన్నీ కూడా ఏంటంటే మనము డైట్ తో పాటుగా మనం ఇలా సప్లిమెంట్ టైప్ లో వీటిని ఎడిషనల్గా ఇచ్చినట్లయితే మనకి ఉన్న డిసీజెస్ అన్ని కూడా నెమ్మదిగా తగ్గుతాయి, ఇమీడియట్ గా తగ్గిపోతాయి అని చెప్పను నేను. సో నెమ్మదిగా 1 by 1 ఇప్పుడు 32B+ ఉంది, 32 రకాల ఫ్రూట్స్ తయారైంది. దాన్ని మీరు ఒక 1 month 2 months వాడారనుకోండి, నెమ్మదిగా మన శరీరంలో ఉన్న వేస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది, డీటాక్సిఫికేషన్ జరిగిద్ది, అన్ని ఆర్గాన్స్ ని హెల్దీగా స్ట్రాంగ్ చేస్తుంది నెమ్మదిగా. అలా అన్ని రకాలుగా హార్ట్కి, లంగ్స్కి, కిడ్నీస్కి, ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తూ డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తుంది. అలా నెమ్మదిగా మనకి అన్ని రోగాలను కూడా తగ్గించడంలో మనకి సపోర్ట్ చేస్తాయి. సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్, తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.